అయితే ఒక విషయం, ఇప్పుడు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటున్నారు, ప్రమోషన్స్ ఏమీ జరగట్లేదు. ఇవేవి జరగకుండా సలార్ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ రవి బస్రూర్ గారితో కానివ్వండి, ఇంకా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు కదా. సో మీకు ఏమన్నా బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అసలు నేను అదే చెప్తున్నాను, నేను వర్క్ చేసిన మిగతా 2 songs కూడా నేను డైరెక్ట్గా వెళ్ళానే తప్ప అక్కడ ఎవరు టీం వాళ్ళు ఎవరైతే లేరు. ఉన్నా కూడా అక్కడ నేను వెళ్ళిన స్టూడియోలో వాళ్ళు కంప్లీట్లీ ఫోన్లు బ్యాన్ చేసి మీరు ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ అసలు స్టోరీ కానీ దానికి సంబంధించిన ఏ న్యూస్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఓకే, వాళ్ళు ఫోన్స్ అలౌ చేయలేదు లోపలికి. తీసుకెళ్ళనివ్వరా? అసలు తీసుకెళ్ళనివ్వలేదు. నేను తీసుకెళ్ళాను, బట్ నేను కూడా అక్కడ యూస్ చేయలేదు లోపల. ఓకే, సింగర్స్ని కూడా అసలు సింగర్స్తో వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా ఫోన్లు అసలు అలౌడ్ కాదు, మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండాలి స్టూడియోలో. హరిణి గారు ఉంటారు లోపల పాడించడానికి, అంతే. సో ఆయన అంతా కూడా ఫోన్ నుంచే మేనేజ్ చేస్తూ ఉన్నారు రవి బస్రూర్ గారు నాతో కాల్లో. ఓకే, సో అంత పకడ్బందీగా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి నాకు కూడా ఏమీ తెలీదు. నేను అప్పటికీ అక్కడ ఏడీ ఉన్నాడు, నేను అడిగినా కూడా ఏడీ ఎందుకు హరిణి గారు వెయిట్ చేద్దాం 22nd దాకా అనేసారు వాళ్ళు. మీరేం అడిగారు? నేను అడిగా, ఇది అంటే అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్, కేజీఎఫ్ ఇది రిలేటెడా అండి, నాకు అర్థం కావట్లేదు, చాలామంది అడుగుతున్నారు, అందరూ నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి వర్క్ చేస్తున్నానని ఎవరికి తెలీదు, బట్ కానీ ముందు ఆల్రెడీ ప్రభాస్ గారికి పాడాను కాబట్టి దీనికి కూడా వర్క్ చేస్తానని వాళ్ళే ఊహించుకుని అడిగేస్తున్నారు. నాకు తెలీదు, కానీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి యాజ్ ఎ ఫ్యాన్. నాకు ఏంటండి ఇది మల్టీవర్స్ అంటే అస్సలు తెలియదండి నాకు, నేనైతే చెప్పలేదు, నేను చెప్పను మీకు, ఎందుకు సినిమా చూద్దరు. కానీ నిజంగా అందరికీ టాప్ ఆఫ్ ద మైండ్లో KGF 3కి ఏమైనా లింక్ ఉందా లేదా? అస్సలు నాకు జీరో ఐడియా దాని గురించి అనిపిస్తుంది. మీకు తెలుసు? అయ్యో తెలీదు, నిజంగా తెలీదు, ప్రామిస్. తెలిస్తే నేను ఎవ్వరో ఒకళ్ళు మా ఇంట్లో వాళ్ళ దగ్గర లీక్ చేద్దును, తెలీదు. సరే, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు జోక్ ఏంటంటే నేను నిన్న పాడినట్టు ఎవరికి చెప్పలేదు. ఓకే, వాళ్ళే అనుకుని నన్ను ట్యాగ్ చేయడం మొదలెట్టారు ఒక టైం తర్వాత. ఎందుకు అంటే గెస్ చేసి నేను ఎవరికి ఓకే అని కూడా చెప్పలేదు. అందరూ అక్క సలార్లో పాడావా అంటే వాళ్ళ కామెంట్ని లైక్ చేస్తున్నాను అంతే, వాళ్ళ మెసేజ్ని లైక్ చేస్తున్నాను అంతే. బట్ కొంతసేపటి తర్వాత అదే లైక్ అర్ధాంగీకారం అనుకున్నారు ఏమో, వెంటనే పెట్టేయడం మొదలెట్టారు. ఓకే, సరే సాంగ్ రిలీజ్ అయ్యేదాకా నేను కన్ఫర్మ్ చేయొద్దులే ఎందుకని నేను చెప్పలేదు.